ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరీ సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. దీక్షిత ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని దీక్షితాయై నమః అని ధ్యానించాలి. ఆ జగన్మాత దీక్షాస్వరూపిణి. భక్తుల హృదయాలను దీక్షను దృఢంగా ఉంచే తల్లి. చేపట్టిన కార్యక్రమము పూర్తయ్యేంత వరకు తాను కట్టుబడి ఉంటాను అని కంకణం కట్టుకోవడమే దీక్ష. అటువంటి దీక్షను కట్టుకున్న వారు దీక్షితులు, అనగా ఎప్పుడూ లోకరక్షణయే దీక్షగా కలవారు. దీక్షితులు అమ్మస్వరూపాలే. ఎవరు ఉపాసకులో వారిలో ఆ దీక్షా శక్తి ఉంటుంది. ది అనగా జ్ఞానమునిచ్చుట, క్ష అనగా పాపములను నశింపచేయుట. పాపాన్ని పోగొట్టి దేవతా జ్ఞానాన్ని ప్రసాదించే ఆ జగన్మాత దీక్షిత. దైత్య శమని ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. రాక్షసులను సంహరించే తల్లి. రాక్షసులను, రాక్షస గుణాలను సంహరించటంలో ఆ తల్లి దీక్షిత. ఎప్పుడెప్పుడు అసురబాధ కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఉద్భవిస్తాను అని అన్నది ఆ జగన్మాత. లోకరక్షణ చేయటం కొరకు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే ఆ జగన్మాతను దైత్యశమని అన్నారు వాగ్దేవతలు. సర్వలోకవశంకరి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. సమస్త లోకాలను తన సౌందర్య, సౌశీల్య, వాత్సల్య, కరుణ, ప్రేమ, దయ, జ్ఞానమోక్షములతో వశ్యం చేసుకునే తల్లి సర్వలోకవశంకరి. లోకములలోని నిగ్రహ, అనుగ్రహ శక్తులన్నీ అమ్మవారే. విపులీకాది బ్రహ్మ పర్యంతం వరకు అన్ని అమ్మకు వశులే. సర్వార్థధాత్రి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. చతుర్విధ పురుషార్థాలు అనగా ధర్మ, అర్థ, కామమోక్షములను తన భక్తులకు ప్రసాదించే తల్లి సర్వార్థధాత్రి. సర్వలోకములకు అన్ని ప్రయోజనములను సమకూర్చే తల్లి. దీక్షగా ఎవరైతే అమ్మను ఉపాసిస్తే ఆ తల్లి రాజస, తామస భావములను తొలగించి వారికి కావలసిన ఫలములను ఇచ్చే తల్లి. శ్రీ విద్యా ఉపాసనా ఫలమే సర్వార్థధాత్రి. ధర్మం అనే బుద్ధిని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది శ్రీ విద్యా ఫలశ్రుతి. సావిత్రి ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని సావిత్రే నమః అని ధ్యానించాలి. ఇది సావిత్రి విద్యాపరమైన నామము. గాయత్రి వలె జ్ఞానస్వరూపిణి. ఈ నామమే మంత్రము. సవిత అనే నామము నుంచే సావిత్రి అనే నామం వచ్చింది. సృష్టికారిణి శక్తి సావిత్రి. సృష్టిని నిర్వహించే తల్లి మూలాకారణ శక్తి సవిత. మంచి బుద్ధులను ప్రేరేపిస్తుంది సావిత్రి. సత్బుద్ధులను ఇచ్చే తల్లి సవిత అనే సూర్యుని పేరు. సూర్యునిలో గాయత్రి రూపంలో ఉన్న పరబ్రహ్మ ఉదయకాలంలో ముందుగా వచ్చే ప్రకాశానికి సవిత అని పేరు. సర్వభూతములను ఉనికిని పవిత్రం చేయువాడు సవిత. సూర్యుడు మనని శుద్ధి చేస్తాడు. తన కిరణములతో సవినమనగా యజ్ఞస్వరూపురాలు. క్రతవే సవనము. సవనమనగా స్రవించుట అని అర్థము. సూర్య కిరణములు తేజస్సుగా స్రవించి భూమికి చేరి దాని ద్వారా సృష్టి జరుగుతున్నది. దీనికి అభిన్నమైనది సావిత్రి. ఇది సాధనా నామము. సవనమనగా అర్చించుట. అందరి చేత నమస్కరింపబడే తల్లి. దేవతలు సైతము ఆరాధించే తల్లి. భావశుద్ధి ఏర్పరచే తల్లి. చిత్తశుద్ధిని కలిగించే స్వరూపము సావిత్రి. సావిత్రి నుండే అన్ని విద్యలు ఏర్పడతాయి. సూర్యమండలములో అమ్మని ధ్యానించగలిగే నామము సచ్చిదానంద స్వరూపిణి. ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని సచ్చిదానంద రూపిణ్యై నమః అని ధ్యానించాలి. సృష్టికారిణి అయిన సూర్యమండల రూపిణిగా ఉన్న శక్తి సచ్చిదానంద రూపిణి. ఇది ఏ శాశ్వతమైన, చైతన్యమైన, ఆనందమైన సత్ చిత్ ఆనంద రూపిణి. పరబ్రహ్మ స్వరూపిణిగా ఉన్న బ్రహ్మానంద రూపిణి, స్వాత్మానంద స్వరూపిణి ఆ జగన్మాత అని భావము. ఓం శ్రీమాత్రే నమః. మరో వీడియోలో దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి గురించి తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములు అమ్మ యొక్క సావిత్రి విద్యను బోధించే నామములు. మంత్రములు ఆ తల్లి ఉపాసన వలన మనకు కలిగే ఆనందమును తెలియజేశారు వశిన్యాది వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః.